ముందుగా నమస్కారం. నా పేరు రేవతి, నెల్లూరు నుండి మాట్లాడుతున్నాను. పోలింగ్ రోజు పోలీసులు కూడా భయం, అంటే సిఐలనే పట్టుకొని కొడుతున్నారు ఈ వైసీపీ దుర్మార్గులు. కాబట్టి వన్ సైడ్ అనేది అబద్ధం, అది అబద్ధం. తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది. ప్రజలు డిసైడ్ అయిపోయారు, ప్రజలు ఎవరికి ఓటు వేయాలని డిసైడ్ అయిపోయారు. మామూలుగా ఎలక్షన్ టైంలో కానీ ఎలక్షన్ ముందు కానీ అల్లర్లు జరుగుతాయి, కానీ ఈ అల్లరి మోక ఎలక్షన్ అయిపోయినాక భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే ప్రజల్ని. తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తుంది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఫామ్ చేయబోతుందనే ఉద్దేశంతోనే ఇవన్నీ సృష్టిస్తూ ఈవీఎంలని గందరగోళం చేయాలనే ఒక దురాలోచనతో ఇవన్నీ కూడా చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు కూడాను. అంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ వాళ్ళు కానివ్వండి వైనాట్ 175 అన్నారు. తర్వాత 2 రోజుల తర్వాత ఐపాక్తో కలిసి 151కి పై చెలుగు వస్తాయని కూడా వాళ్ళు చెప్తారు. అంటే ఎలక్షన్ రోజు, ఎలక్షన్ ముందు రోజు నిద్రపోయి అప్పుడే లేచి శరీరవాణి, ఆకాశవాణి, వీళ్ళ శరీరవాణి అంటే వాళ్ళ నాన్న అనమాట, జగన్మోహన్ రెడ్డి నాన్న పక్కనే కూర్చొని మాట్లాడుతుంటాడు. ఆయన రాజశేఖర రెడ్డి గారి ఆత్మ, లేకపోతే ఆకాశవాణి చెప్పిందేమో మాకు అర్థం కావట్లా. పగటి కళలు కనొద్దు వైసీపీ నాయకుల్లారా, ఇక్కడ బొమ్మ తిరగబడుతుంది, సైకిల్ పరిగిస్తుంది, మీ ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోతున్నాయి. మీరు తల కిందకి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా కూడా వైసీపీ ప్రభుత్వం 30కి మించి వచ్చే ప్రసక్తే లేదు. ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళ మాట కూడా అదే. మరి పిఠాపురంలో చూసినట్లయితే ఫ్యాన్ గాలి గ్లాస్ పగిలిపోతుంది, పవన్ కళ్యాణ్ రారు, వంగా గీత డిప్యూటీ సీఎం అవుతారు అన్న ధీమాతో వైసీపీ నాయకులు ఉన్నారు. ఫ్యాన్ ఇరిగిపోయి గ్లాసు పగిలిపోతే ఫ్యాన్ ఏమో దూరంగా పోయి పడిపోద్ది, గ్లాసు మాత్రం కసక్కని దిగద్ది. కాబట్టి అవన్నీ వాళ్ళు ఆ పగటి కళలు మానేయండి. జగన్మోహన్ రెడ్డి బొమ్మనే చీత్కరిస్తున్నారు ప్రజలు. ఇంకా వంగా గీత ఎవరు? పోయినసారి ఒక్క ఛాన్స్ అని ఆయన ఏదో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గెలుచుకున్నాడేమో. ఈరోజు అంత సీన్లే. నువ్వు ఇచ్చిన పథకాలు, నువ్వు అప్పులు పాలు చేసింది, ప్రతి తల మీద 5 లక్షలు అప్పు చేసింది, బిడ్డల భవిష్యత్తు నాశనం చేసింది, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకున్నారు. అత్యధిక మెజారిటీతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచేది గ్యారంటీ. నారాయణ గారు 1,00,000 మెజారిటీ అంటూ క్యాంపెయినింగ్ జరిగింది. మరి ఖలీల్ చూస్తే మైనారిటీ నాయకుడు, మరి ముస్లింకి 4% రిజర్వేషన్ ఇస్తూ నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది జరిగిన తర్వాత పరిస్థితి తారుమారైంది అని ప్రజల్లో ఒక అపోహ ఉంది. వాస్తవంగా నెల్లూరులో నారాయణ సార్ అత్యధిక మెజార్టీ గెలుస్తాడు, అనిల్కి డిపాజిట్లు రావు అనే ఉద్దేశంతో ఈ పోలుబోయిన అనిల్ కుమారు, నోటిదొల అనిల్ కుమారు నరసరావుపేట పారిపోయాడు. పాపం బలి చేసేసాడు ఖలీల్ బాయిని. మాకు ఖలీల్ బాయి అసలు పాపం మా సోదరుడు, ఆయన మీద మాకు ఎలాంటి విధానం లేదు, ఆయన గురించి మాట్లాడబల్లే. ఆల్రెడీ ఓడిపోతారని నియోజకవర్గం నుంచే అనిల్ కుమార్ పోయి ఈరోజు అలా మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నా, ఒకరోజు అనిల్ కుమార్ మీద నేను చెప్పాను, సవాల్ విసిరా. నర్తకీ సెంటర్లో ఎన్టీ రామారావు గారి బొమ్మ దగ్గర నెల్లూరు జిల్లాలో అత్యధిక సీట్లు తెలుగుదేశం గెలుస్తుంది లేదు అని నువ్వంటే నేను నర్తకీ సెంటర్లో నేను ఉరేసుకునే దానికి సిద్ధం, నువ్వు ఏం చేస్తావని నిర్ణయించుకొని ఆ రోజు నేను సవాల్ విసిరాను. ఆ సవాల్కి ఈరోజు కూడా కట్టుబడి ఉన్నాను. నెల్లూరు జిల్లాలో అత్యధిక స్థానాలు తెలుగుదేశం గెలుస్తుంది. నెల్లూరు టౌన్లో నారాయణ సారు బంపర్ మెజార్టీతో గెలుస్తారు. ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోతాయి, సైకిల్ పరిగెత్తుద్ది. మీరు ఏదైతే ధీమాతో ఉన్నారో విజయసాయి రెడ్డి గారు మరి ఎలక్షన్ జరిగిన రోజు ప్రెస్ మీట్ పెట్టి నెల్లూరులో క్లీన్ స్వీప్ చేయబోతున్నాము, పైగా ఎంపీ క్యాండిడేట్ గా కూడా విజయసాయి రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తా అంటున్నారు. విజయసాయి రెడ్డి ఎవరు మాకు ఏటుగానే తెలుసు, జైలుకి వెళ్ళినప్పుడు తెలుసు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరికీ తెలిసిన వ్యక్తి. రాజకీయాల్లోకి రాకముందే ఆయన అపారమైన భక్తి శ్రద్ధలతోటి పేదలకి ఒక స్కూల్ పెట్టి, ఎక్కడెక్కడో వాటర్ ప్లాంట్లు పెట్టి, ఎవరికైనా దాన ధర్మాలు చేస్తూ వాళ్ళ భార్యాభర్తలు ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి. ఈ విజయసాయి రెడ్డి ఎవరు? నెల్లూరు జిల్లాలో అయితే పోయినసారి వైజాగ్కి ఎందుకు పోయావు, ఈసారి ఆ వైజాగ్లో జనం నిన్ను పండు కోతిని కొట్టినట్టు కొడతారని చెప్పి నెల్లూరుకు వచ్చి ఈరోజు నెల్లూరు నాది అని చెప్తున్నావు. నెల్లూరు నీది అని మాకే తెలియదు, సామాన్య ప్రజానికానికి ఎలా తెలుస్తుంది? ప్రెస్ మీట్ పెట్టామన్నా ఒక రోజన్నా ఉన్నాడా? నారాయణ సార్ ఈ రోజు కూడా ప్రజెంట్ ఉన్నారు,
ఈ రోజు కూడా ప్రజెంట్ ఉన్నారు అంటే దాన్ని బట్టే అర్థమవుతుంది. వీళ్ళన్నీ కూడా ఉత్తర ప్రగల్భాలు. ఆయన సొంత ఊర్లోనే ఆయన వాళ్ళకి చేసింది ఏమీ లేదు. అక్కడే మొన్ననే మా రూప్కుమారు అన్నదమ్ముడు చెప్తున్నారు, నీ సొంత ఊర్లో చూడు ముందు అసలు ఏ మెజార్టీ వస్తుందని. నేను కూడా అదే అడుగుతున్నా. ఆయన సొంత ఊర్లోనే ఆయనకి మెజార్టీ వచ్చే ప్రసక్తి లేదు. విజయసాయి రెడ్డి A1 A2 వీళ్ళందరూ ఎక్కడ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమేం చేశారో, దౌర్జన్యాలు చేశారో, మాకు ఎన్ని దుర్మార్గాలు మా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద చేశారో అన్ని తిరిగి ఇచ్చేస్తాం. మీరందరూ కూడా జైలుకు పోయేదానికి సిద్ధంగా ఉండండి. మీకు రొట్టెన్నారా మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తానికి చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతుంది టీడీపీ? 175కి వాళ్ళకి గీ పెట్టుకున్నా కూడా 30 కంటే పెరగవు. మిగతావన్నీ మా 145 మాకే. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు అని ప్రమాణం చేసేదానికి ఆయన రెడీగా ఉన్నాడు. మేము కూడా రెడీగా ఉన్నాం. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పొంగూరు నారాయణ గారు కూడా ప్రమాణ స్వీకారం చేసేదానికి అత్యధిక మెజార్టీతో రెడీగా ఉన్నారు. మీరందరూ కూడా తోక ముడుచుకోవాల్సిన పరిస్థితి ఉంది. మిమ్మల్ని అందరినీ ఏమేం చేశారో తిరిగి అప్పచెప్పేస్తాం. నెల్లూరు నగరంలో ఈసారి గొడవలు ఎక్కువ జరుగుతాయని చెప్పేసి చాలా వ్యక్తం చేస్తారు. సెక్యూరిటీ కూడా బాగా పెంచారు. అయితే ప్రశాంతంగా జరగడానికి కారణం ఏంటి? ఆ అనిల్ కుమారు అతనే ఒక రౌడీ, అతనే ఒక నోటి దొల. అసలు కంపు పట్టద్దు అతను మాట్లాడుతుంటే. ఆడ మనిషిని కూడా చూడకుండా నన్ను గతంలో కొట్టించాడు. మా ఆయన ఆఫ్టర్ ఆల్ ఒక కార్పొరేటర్ ఎక్స్. ఆయనకు భయపడి దొంగ కేసులో అటెంప్ట్ 307లో కారు పెట్టి జైలుకి బయలు రాగానే జైలుకి పెట్టించాడు. ఇక్కడ అల్లరి మూకని, బెట్టింగు, సింగిల్ నెంబర్లు, గంజాయి, ఇవన్నీ రౌడీజీ, ఇవన్నీ పోలిపోయిన అనిల్ కుమార్ యాదవ్ కన్సర్న్లోనే జరిగినాయి మొన్నటి వరకు కూడా. ఈరోజు పాపం అవన్నీ నరసరావుపేటకు తీసుకుపోయాడు. అక్కడేదో చేయబోయాడు, జనాలు తరిమి కొట్టారు. పరిగిస్తా పారిపోతుంటే మనందరం కూడా టీవీల్లో చూస్తున్నాము. నెల్లూరుకు కూడా ఆయన వచ్చే ప్రసక్తి లేదు. ఇంకా ఆల్రెడీ చెన్నైలో ఆయన పెద్ద బంగ్లా కట్టుకొని ఉన్నాడు. అక్కడికి వెళ్తాడు, వెళ్ళినాడు ఉంచడు. మా లోకేష్ బాబు గారు ఆయన చేసిన దుర్మార్గాలు, దుశ్చర్యలు అన్నీ లోడి అతన్ని కూడా ఏ విధంగా ఇక్కడ మాట్లాడాడో, ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో అవన్నీ తిరిగి ఇచ్చేసేదానికి మా తెలుగుదేశం పార్టీ